బ్యాంగన్ ధనియా రైస్. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? బ్యాంగన్ ధనియా రైస్ కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ముందుగా మనం బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సో ధనియా అన్నం కదండి. సో కొత్తిమీర ఇక్కడ మనం పేస్ట్ రూపంలో వాడుతున్నాం. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది మనకు. అవును, దాని పేరే ధనియా రైస్ కదా. ఎస్. సో ఇక్కడ వంకాయలు నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. మనం ఏదైనా చేసుకోవచ్చు అండి, మనకు అందుబాటులో ఏది ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు. సో అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు అండి, కొంచెం ఘాటు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. సో కారానికి సరిపోయేంత. ఎస్. సో ఇది పేస్ట్ చేసుకోవాలి. అవసరం కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే. ఓకే. సో మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా పేస్ట్లా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం. ఈ పేస్ట్ ఒకటి, అలాగే మనకు రైస్ ఒకటి రెడీగా ఉంటే ఇది ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అలాగే సో ముందుగా ఎండుమిరపకాయలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, బట్ మంచి టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మనకు వంకాయతో ఏ వంటకం చేసినా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మన కొత్తిమీరతో యూజ్ చేస్తున్నాం. ప్రతి కూరలో కూడా చివరిన కాస్త మనం కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేస్తాం. ఎస్. ఇక్కడ మెయిన్గా మనం కొత్తిమీరని ఎక్కువగా బేస్ తీసుకొని తెస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్లో ఎక్కువ వస్తుంది మనకు. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు 2 సరిపోతాయండి. ఓకే. సో ఎండుమిరపకాయలు కూడా చూసి వేసుకోవాలనుకుంటా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మీరు ఆల్రెడీ రుబ్బారు. ఇది అంత ఘాటు ఉండదండి. సో మధ్య మధ్యలో నంచుకోవడానికి ఇది బాగుంటుంది. ఓకే. ఎండుమిర్చి అనేది. అలాగే కరివేపాకు, దీంతో పాటుగా వంకాయ ముక్కలండి. అలాగే దీంట్లోనే కొద్దిగా పసుపు, రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, సో ఈ వంకాయ ముక్కలు మనకు కొంచెం మగ్గితే మిగతా మనం ఇందాక చేసుకున్న ఆ పేస్ట్ అది మనం యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి మనం ఉడికిచ్చేసుకున్నామండి. ఓకే. మూత పెట్టేసి మూత పెట్టదా? అవును. ఓకే. సో వంకాయ ముక్కలు అన్నిటిని వేసేసారు. ఇది కొంచెం సేపు ఉడకాలంటున్నారు మన షెఫ్ గారు. ఓకే. సో దీంట్లో మనం ఇందాక చేసుకున్నాం కదండి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, సో అది యాడ్ చేద్దామండి. దాంతో పాటు ఇంకొంచెం ఉడకాలంటారా? ఇది కూడా కొంచెం మనకి వేగుతుంది. అంటే అందుకే మన వంకాయ ఏంటంటే ఒక 3 వంతులు ఉడికితే సరిపోతుంది. సో తర్వాత పేస్ట్ చేసిన తర్వాత మిగతాది కూడా ఉడికిపోతుంది మనకు ఆటోమేటిక్గా. టమాటా వాసన వస్తుంది కొత్తిమీర పేస్ట్ యాడ్ చేయగానే. సో ఇలాగే మనం అంటే కొత్తిమీరతో కాకుండా పుదీనాతో చేసుకోవచ్చు, కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు, మునగాకుతో చేసుకున్నా కొంచెం మంచి హెల్దీగా కూడా ఉంటుంది మనకు. ఓకే. సో ఇలా ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి, కానీ కొంచెం ఫ్లేవర్ ఉన్న ఆకుకూరలేమో.
కొంచెం ఫ్లేవర్ ఉన్న ఆకుకూరలు వేసుకుంటే అంటే ఆ ఫ్లేవర్ అంతా మనకు ఆ రైస్కి వస్తుంది. మీరు అన్నట్టు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వాటన్నిటికీ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ మునగాకు ఊరికనే తినలేం కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. బ్లాండ్ గా ఉంటుంది కదా, టేస్ట్లెస్ గా. సో మెంతి కూరతో చేసుకోవచ్చు, బట్ అది పేస్ట్ లా కాకుండా ఆకు పలంగానే వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కదా. అవునవును. ఓకే. సో రెడీ అయిపోయింది. ఇది కొంచెం దగ్గర కూడా వచ్చేసింది మనకు. సో ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టేసుకున్నాం కదండి బాస్మతి రైస్, అది యాడ్ చేసుకున్నాం. సో ఒకసారి బాగా కలిపేసి కాస్త మనకి ఈ రైస్ కూడా మగ్గితే సరిపోతుందండి. ఓకే. సో ఆ రైస్ కూడా అంతా కూడా మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయిందండి రైస్ ఐటమ్. అంతే. ఎస్, బయంగన్ ధనియా రైస్ రెడీ. చూడండి గ్రీన్గా మధ్యలో వంకాయ ముక్కలు కనిపిస్తూ బాగుంది. అవును. సో టేస్టీ బయంగన్ ధనియా రైస్ రెడీ అండి. బ్యాంగన్ ధనియా రైస్ మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బ్యాంగన్ ధనియా రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్యాంగన్ ధనియా రైస్ రెడీ.